వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. పిరాయింపు నేతలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. మొన్న వరపుల సుబ్బారావు, డేవిడ్ రాజుకు షాక్ ఇస్తే నిన్న కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు హ్యాండ్ ఇచ్చారు. ఇంకా ఎంతమందికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మొండి చేయి చూపిస్తారోనని జంపింగ్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టడం కోసం వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలతో సైకిల్ ఎక్కించుకున్నారు చంద్రబాబు. ఒక్కో ఎమ్మెల్యేకు భారీగా ముట్టజెప్పడంతో పాటు కాంట్రాక్టులు కూడా కట్టబెట్టారట. అంతేకాదు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ఇస్తామని హామీ కూడా ఇచ్చారట. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు మరణించగా మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఒక్కసారిగా తారుమారైందట. సర్వేల్లో మీ పనితీరు బాగోలేదని చెప్పి మెజారిటీ నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారట. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై జరుగుతున్న పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో జంపింగ్ ఎమ్మెల్యేలతో ఎలాంటి మొహమాటం లేకుండా మొహం మీదే చంద్రబాబు చెప్పేస్తున్నారట. ఎన్నికలకు ముందు సీట్లిస్తానని హామీ ఇచ్చారు కదా అని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే తన సొంత సర్వేల్లో నెగటివ్ మార్కులు వచ్చాయని చెబుతున్నారట. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో మణిగాంధీ, జయరాములు, అత్తర్ చాంద్ బాషాకు టికెట్లు ఇవ్వడానికి పూర్తిగా చంద్రబాబు నిరాకరించారట. మరోవైపు ఉప్పులేటి కల్పన, డేవిడ్ రాజు, పాసెం సునీల్, వరపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, జలీల్ ఖాన్ కు టికెట్లకు సంబంధించిన దారులు పూర్తిగా మూసుకుపోయాయట. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మిగిలిన ఎమ్మెల్యేల్లో ఎంతమందికి సీట్లు గల్లంతవుతాయోనని మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట. చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలనే కాదు, జంపింగ్ ఎంపీలకు సీట్లు కేటాయింపులో మొండి చెయ్యి చూపించారు. టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి ఎంపీ సీట్ల కేటాయింపులో బాబు హ్యాండ్ ఇచ్చారట. మరో ఎంపీ కొత్తపల్లి గీత చంద్రబాబు మాయమాటలు నమ్మి పార్టీలో చేరినా చంద్రబాబు మోసాన్ని గ్రహించి సీటు ఇవ్వడని తెలిసి ముందే బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారట. చంద్రబాబు తన అవసరం కోసం తమకు కోట్ల రూపాయలు ప్రలోభపెట్టి ఎన్నికల్లో సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఫిరాయింపు బాబులు అనుచరుల దగ్గర గోల పెడుతున్నారట. చంద్రబాబుకు మోసం చేయడం కొత్తేమీ కాదని, సొంత మామకే వెన్నుపోటు పొడిసిన చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వెన్నుపోటు పొడవడంలో ఆశ్చర్యమేముందని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు మార్క్ రాజకీయంతో బాపిరాజుకు గట్టి షాక్ తగిలిందట. టికెట్లు వస్తుందని 10 ఏళ్లుగా ఎదురుచూపులు చూసిన బాపిరాజుకు బాబుగారు మొండి చేయి చూపారట. పార్టీ మారి వచ్చిన ఈలినానికి టికెట్ కేటాయించడంతో బాపిరాజు రాజకీయ భవితవ్యం అంధకారంలో పడిందట. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజుకు చంద్రబాబు మరోసారి హ్యాండ్ ఇచ్చారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందాలని కలలుగన్న బాపిరాజు ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారట. పార్టీకి కష్టకాలంలో అండగా ఉండి ఆదుకున్న బాపిరాజును కూడా బాబు వెన్నుపోటు పొడిచారట. తాడేపల్లిగూడెం టీడీపీ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న ముళ్లపూడి బాపిరాజును కాదని చంద్రబాబు పీఆర్పీ నుంచి వచ్చిన ఈలి నానికి టికెట్ను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం పార్టీలో దుమారాన్ని రేపుతోందట. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఈలి నానికి కుల సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు టికెట్ను కేటాయించడం బాపిరాజు వర్గానికి మింగుడు పట్టలేదట. చంద్రబాబు నిర్ణయంతో గోపాలపురం, తాడేపల్లిగూడెంకు చెందిన బాపిరాజు అనుచరులు భగ్గుమంటున్నారట. ఏలూరులోని జిల్లా పరిషత్ చైర్మన్ బంగ్లాలో తన అనుచరులతో బాపిరాజు మంతనాలు జరిపారట. మరోవైపు పార్టీకి జెడ్పీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ బాపిరాజుపై ఆయన అనుచరులు గట్టిగా ఒత్తిడి తీసుకువస్తున్నారట. ముళ్లపూడి బాపిరాజు ఎమ్మెల్యే కావాలని దశాబ్ద కాలంగా ఉవ్విళ్లూరుతున్నారట. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ముల్లపూడి బాపిరాజు దివంగత సీఎం వైఎస్ఆర్ ఆశీస్సులతో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొట్టు సత్యనారాయణ,
పీఆర్పీ తరపున ఈలి నాని ఎన్నికల బరిలోకి దిగారు. ఓడిపోయిన ముల్లపూడి బాపిరాజు అప్పట్నుంచే తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై గట్టి పట్టును సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. గత ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పార్టీలో చేరిన ఈలి నాని పోటీ పట్టడంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా తాడేపల్లిగూడెం సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో బాపిరాజు తీవ్రంగా మనస్తాపానికి గురై ఇండిపెండెంట్ గా బరిలో నిలవాలని ప్రయత్నించారు. అయితే బాబు జిల్లా నేతల ద్వారా బాపిరాజును బుజ్జగించడంతో పాటు జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో సీటు త్యాగం చేశానని, ఇప్పుడు మరోసారి త్యాగం చేయడానికి సిద్ధంగా లేనని బాపిరాజు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం వ్యవహారంతో పార్టీని నమ్ముకున్న జిల్లాలోని ఇతర నాయకులు బాబు తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గ్యారంటీ ఇవ్వని చంద్రబాబుతో తమ రాజకీయ జీవితం చీకట్లు కమ్ముకున్నాయని ఆయా నేతలు వాపోతున్నారట. తమ టికెట్ వ్యవహారంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా వ్యవహరిస్తారేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారట. పార్టీలో ఉండలేక పార్టీ బయటకు వెళితే టికెట్లు వస్తాయో రావో తెలియక వారు పార్టీ అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఆయన అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. మంత్రి పదవి రాకున్నా జిల్లాలో పెత్తనమంతా తనదే అని భావిస్తుంటారు. అధికారుల నియామకాల దగ్గర నుండి మైనింగ్ దోపిడీ వరకు మొత్తం తన కనుసన్నల్లోనే జరగాలంటారు. 4.5 ఏళ్లు తనకు తిరుగులేదని ఫీల్ అయిన ఆ నేతకు ఎన్నికల ముంగిట కష్టకాలం వచ్చిందట. అనగానే గతంలో ఫ్యాక్షన్ గుర్తొచ్చేది. గొడవలు, కోర్టు కేసులతో జనం అల్లాడిపోయేవారు. ఇదంతా 2 దశాబ్దాల క్రితం నాటి మాట. కానీ ఇప్పుడు పల్నాడు అనగానే మైనింగ్ గుర్తుకు వస్తోంది. అవును మరి, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పుణ్యమా అని ఇక్కడి విలువైన ఖనిజ సంపదను ఆయనతో పాటు అనుచరులు కూడా బాగా దోచేసుకున్నారట. అధికారులు అడ్డు చెప్పకపోవడంతో ఏకంగా హైకోర్టు జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించిందంటే పరిస్థితి ఏ లెవెల్లో ఉందో ఇట్టే అర్థమవుతోంది. నియోజకవర్గంలో పెరిగిన అధికార దోపిడీతో విసుగెత్తిపోయిన జనం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. మరీ ముఖ్యంగా గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతంలోని వ్యాపారులు, మిల్లుల యజమానులు, సున్నం క్వారీల నిర్వాహకులు తదితరులైతే తమపై పెట్టించిన అక్రమ కేసులతో అంతెత్తున ఎగిరిపడుతున్నారట. గురజాల నియోజకవర్గంలో తన గురించి జనం ఏమనుకుంటున్నారో స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట ఎమ్మెల్యే ఎరపతినేని. అయితే సర్వేల మాటున వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని ఆయా బృందాలను ఎక్కడికక్కడ జనం అడ్డుకుంటున్నారట. దీంతో సర్వేలతో తన రాతలు మార్చుకోవాలని చూసిన ఎమ్మెల్యే ఎరపతినేని ప్రజల తిరుగుబావుటాతో షాక్ తింటున్నారట. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తెప్పించుకున్న సర్వే రిపోర్టుల్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు ఈసారి ఓటమి తప్పదని ప్రచారం సాగుతోంది. మైనింగ్ దోపిడీ కారణంగా ఆయన మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, మరోసారి ఆయన్ను గెలిపించేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని తేలిందట. అంతెందుకు, సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈసారి ఎరపతినేనికి చెక్ పెట్టాల్సిందేనంటున్నారట. ఈ వివరాలన్నీ ఎరపతినేనికి చెప్పిన చంద్రబాబు ఈసారికి గురజాల నుంచి కాకుండా పక్కనే ఉన్న మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా సూచనప్రాయంగా చెప్పారట. అయితే సీటు మారేందుకు మొదట్లో కాదు కూడదని చెప్పినప్పటికీ మాచర్ల నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఎరపతినేని చేశారట. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఏది బెస్ట్ అని సొంతంగా సర్వే చేయించుకుంటున్నారట ఎరపతినేని. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తుండటంతో ఎరపతినేని తన భవితవ్యం ఏమిటని టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ ఎరపతినేనికి గురజాల లేక మాచర్లలో ఏ సీటు ఇస్తారోనని ఆయన క్యాడర్ కూడా కన్ఫ్యూజన్లో ఉందట. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ షో. కింద పడ్డ పై చెయ్యి నాదేనన్న మనస్తత్వం చంద్రబాబుది. తన స్వప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ ముందు తాకట్టు పెట్టిన ఘనత బాబుది. అధికార దాహం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించిన ఘనుడు ఏపీ సీఎం చంద్రబాబు. అంతా ఆయనే చేసి ప్రశ్నించిన వారిపై బురద జల్లుతున్న సైకిల్ సార్ తీరుపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తాజాగా చెబుతున్న ఆత్మగౌరవం వాదనను ఎవరైనా నమ్ముతారా? అసలు ఆత్మగౌరవం కోల్పోయింది, ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీసింది చంద్రబాబు నాయుడా లేక ప్రతిపక్ష నేత జగనా?
అసలు జగన్కు అలాంటి అవకాశం ఎలా ఉంటుంది? అధికారంలో ఉంది చంద్రబాబు కదా. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు ఉండే హక్కు ఉంటే దాన్ని వదులుకుని వెళ్ళిపోయింది చంద్రబాబా, జగనా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబా లేక జగనా? అంతకుముందు కేసీఆర్ను నోటికి వచ్చినట్లు దూషించి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత కేసీఆర్ గురించి 4 ఏళ్ల పాటు పల్లెత్తు మాట కూడా అనకుండా ఉండిపోయింది చంద్రబాబు కాదా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్తో పొత్తు కోసం టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయడానికి తహతహలాడింది చంద్రబాబా, జగనా? అమరావతిలో రాజధాని శంకుస్థాపనకు జగన్ను గౌరవంగా పిలవకపోయినా కేసీఆర్ను మాత్రం పిలిచి ఆయన పేరు కూడా శిలాఫలకం మీద వేయించింది చంద్రబాబా, జగనా? ఆ తర్వాత కేసీఆర్ పిలవగానే యాగానికి వెళ్ళింది చంద్రబాబా, జగనా? బావమరిది హరికృష్ణ శవం వద్ద కూడా కేటీఆర్తో పొత్తు కోసం అడిగి ఆంధ్రుల ఆత్మగౌరవం పోగొట్టింది చంద్రబాబా, జగనా? అంతేకాదు, కాంగ్రెస్తో కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కూడా తాను కేసీఆర్తో పొత్తు కోసం ప్రయత్నించానని, అందుకోసం తాను తగ్గి మాట్లాడానని చెప్పడం ద్వారా 5 కోట్ల మంది ఆంధ్రుల పరువు తీసింది చంద్రబాబా, జగనా? తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే వరకు హైదరాబాద్లోనే ఉంటానని సవాల్ చేసి ఆ తర్వాత కొద్ది నెలలకే విజయవాడకు తట్టాబేడా సర్దుకునిపోయింది చంద్రబాబా, జగనా? పోనీ విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణానది ఒడ్డున అక్రమ కట్టడంలో నివసించడానికి ప్రాధాన్యత ఇచ్చి సొంత ఇల్లే కట్టుకొని చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టినట్లా, ఆత్మగౌరవం తీసినట్లా? మరి అదే సమయంలో రాజధానిగా ప్రకటించిన ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకుని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది జగన్ అవుతారా, అవరా? కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసం జగన్తో మంతనాలు జరిపింది కేటీఆర్. ఆయనే స్వయంగా జగన్ ఇంటికి వెళితే మర్యాద ఇవ్వడం ద్వారా ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టింది జగన్ కాదా? అలా గౌరవం ఇవ్వడం తప్పైతే మరి చంద్రబాబు చేసినవన్నీ దారుణాలవుతాయా, అవ్వా? ఆంధ్రులందరినీ తాకట్టు పెట్టి తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం లేదా? కేసీఆర్ విషయం అన్నమాట ఏమిటి? కాంగ్రెస్ బీజేపీలతో కూడా చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆంధ్రుల పరువు తీయలేదా? తన తండ్రి మరణం తర్వాత అత్యంత శక్తివంతంగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా ఎదిరించి కేసులను సైతం ఎదుర్కొని జగన్ తన ఆత్మగౌరవాన్ని, తన పార్టీ ప్రతిష్టను నిలబెట్టుకుంటే చంద్రబాబు ఏం చేశారు? ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఇంటికి తీసుకువెళ్లి వారికి శాలువాలు కప్పి టీడీపీ పరువును, ఆత్మగౌరవాన్ని వారికి కట్టబెట్టింది వాస్తవం కాదా? అంతెందుకు, చంద్రబాబే కదా సోనియా గాంధీని రాక్షసి అని అంది. ఆంధ్రుల పొట్టగొట్టింది సోనియా గాంధీ అన్నది చంద్రబాబే కదా. కాంగ్రెస్ను దుర్మార్గ పార్టీ, చెత్త పార్టీ అన్నది కూడా చంద్రబాబే కదా. మరి ఇప్పుడు రాహుల్ వద్దకు ప్రత్యేక విమానాల్లో వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే చాలన్నట్లుగా వ్యవహరించడం ద్వారా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టినట్లా కాదా? ఇక కేంద్రంలో మోడీ ప్రభుత్వం వద్దకు 29 సార్లు ప్రత్యేక విమానాల్లో తిరిగింది తానేనని ప్రచారం చేసుకుంది చంద్రబాబే కదా. అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయేలా ఒక ముఖ్యమంత్రి ఎలా చేశారని అనుకోవాలా? అదెందుకు, ప్రధాని మోడీని నరహంతకుడని విమర్శించిన తర్వాత ఆయనతో పొత్తు కోసం ఆరాటపడింది ఆత్మగౌరవమా, ఆత్మవంచన? నవనిర్మాణ దీక్షలతో కాంగ్రెస్ను బూతులు తిట్టడం, ధర్మ పోరాట దీక్షల పేరుతో బీజేపీని, మోడీని బూతులు తిట్టడం ఎలాంటి ఆత్మగౌరవం అవుతుంది? ఇలా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన స్వార్థ రాజకీయాలకు వాడుకుని తాను ఆత్మవంచన చేసుకుని ఆంధ్రులందరినీ ఆత్మవంచన చేసుకోమని చెబుతున్న చంద్రబాబుకు అసలు ఆత్మ ఉందా అన్న ప్రశ్నను ప్రత్యర్థులు వేస్తుంటారు. దానికి సమాధానం దొరకడం కష్టమే. విజయనగరం జిల్లా టీడీపీలో గ్రూపుల గోల తారస్థాయికి చేరింది. నాకంటూ తెలుగు తమ్ముళ్లు టికెట్ యుద్ధం చేస్తున్నారట. కొందరు టీడీపీ నేతలు ఓ అడుగు ముందుకేసి నియోజకవర్గాల్లో తిరుగుతూ తమను తామే అభ్యర్థిగా ప్రకటించుకుంటూ బీఫామ్ కోసం అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అధికార తెలుగుదేశంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంతర్గత విభేదాలు రోజురోజుకి రచ్చకెక్కుతున్నాయి. గజపతి నగరం నియోజకవర్గంలో అయితే ఈ గ్రూపులాట తారాస్థాయికి చేరాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పనితీరుపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు ఎన్నికల వేళ మరోసారి తమ అసంతృప్తి గళాన్ని అమరావతి వరకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారట. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు తీరు మొదటి నుంచి వివాదాలమయమే కాకుండా ఆయనపై అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయట. వివిధ నియామకాలకు సంబంధించి కేఏ నాయుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆ పార్టీ నేతలతో పాటు ఆయన సోదరుడు కొండపల్లి కొండబాబే స్వయంగా అనేక దఫాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట.
మరోవైపు రానున్న ఎన్నికల్లో గజపతి నగరం నుంచి టీడీపీ తరపున బరిలో నిలిచేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు లాబీయింగ్ చేస్తుండగా ఆయన సోదరుడు కొండబాబు సైతం పార్టీ పెద్దల ద్వారా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. నిన్నటి వరకు ఒంటరి పోరాటం చేసిన కొండబాబుకు తాజాగా మరికొంతమంది అసంతృప్త నేతలు తోడయ్యారట. గతంలో గజపతి నగరం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి పడాల అరుణ ప్రస్తుతం ఇదే నియోజకవర్గం బొండపల్లి మండలానికి చెందిన బొడ్డు రాములు ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారట. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే పార్టీ ఓటమి ఖాయమని పరోక్షంగా తేల్చేసిన అసంతృప్త నేతలు తమలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే కేఏ నాయుడు పనితీరుపై అసంతృప్తిగా ఉందన్న సమాచారం ఆశావహుల్లో ఆనందం నింపినా పార్టీ జిల్లా పెద్ద దిక్కైన పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు ఎవరిపై ఉంటే వారికే టికెట్ ఖాయమన్న వాదన ఉంది. దీంతో ఇప్పుడు అందరూ ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. మరోవైపు బొడ్డు రామును ముందు పెట్టి మంత్రి రంగారావే ఈ తతంగం నడిపిస్తున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే గరంగరంగా ఉన్నారట. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. స్టే ట్యూన్డ్.